హాయ్ వెల్కమ్ టు మారీ ట్రాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు టు బెంగళూరు నాన్ ఏసీ స్లీపర్కి అయితే వచ్చాము. కొద్ది రోజులు ఇంకా బస్సులో వెళ్దామని చెప్పి బస్సు లాక్స్ కోసం అయితే బస్సుకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన సింహపూరి పార్కింగ్లో ఉన్నాం నెల్లూరులో. బెంగళూరుకి ఇప్పుడు నైట్కి బయలుదేరుతున్నాం. ఒక సైడ్ వచ్చి స్లీపరు, ఈ కింద వచ్చి సీటింగు. ఈ విధంగా అయితే ఇప్పుడు మనం బెంగళూరుకి అయితే బయలుదేరుతున్నాం. మామూలుగా వచ్చి ఒక డ్రైవరు, ఒక హెల్పరు ఈ బెంగళూరు నాన్ ఏసీకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైన్ చూసేదానికి క్లీనర్ ఆపేసి ఇంక నేను వాడిద్దరం వెళ్తున్నాం. ఈ డ్రైవర్ ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండు, చెడీ దోస్తులు అనమాట. కాకపోతే నేను ఇంకా టిప్పర్లలో వీడొచ్చి బస్సులో సెట్ అయిపోయాడు. ఇప్పుడు మన నెల్లూరు ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాము. కొద్దిగా ముందుకు వెళ్ళి రైల్వే స్టేషన్ దాటుకొని మళ్ళీ యూటర్న్ చేసుకొని మినీ బైపాస్కి అయితే వెళ్ళాలి. మన ఆఫీస్ మినీ బైపాసు. ఈరోజు బుకింగ్ కూడా పెద్దగా ఏం లేవు. బెంగళూరు నుంచి నెల్లూరుకి అయితే బుకింగ్ అయి ఉన్నాయి టికెట్లు. ఇప్పుడు పోవడానికి జస్ట్ 9 మందే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ నెల్లూరు రైల్వే స్టేషన్ ముందున్నాం. నెల్లూరు అయితే చాలా మారిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆఫీస్ దగ్గర ఉన్నాము. పూలమాల లోపల దేవుడి పట్టాల దగ్గర ఒకటి కట్టి, ఫ్రంట్ షేప్కి ఒకటి కట్టి, దిష్టి తీసి టెంకాయ కొట్టి నిమ్మకాయలు పెట్టి ఇంక వదిలేస్తాం బండి. ప్రతి ట్రిప్ అయితే ఇదే విధంగా పూజ చేసుకొని అయితే బయలుదేరుతుంది. సపరేట్గా పూజారి కూడా ఉంటాడు మామూలుగా అయితే. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకా బోర్డింగ్ తీసుకొని మినీ బైపాస్ నుంచి ఆర్టీసీ నుంచి ఇంకా డైరెక్ట్ అయ్యప్ప గుడి, ఇంకా హైవే. ఇప్పుడు హైదరాబాద్కి చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో. మినీ బైపాస్ అంటే ఇంకా నైట్ 9 నుంచి ఇంకా బస్సులు రాజ్యం అదంతా. ఇవన్నీ హైదరాబాద్ బస్సులు, బెంగళూరు బస్సులు. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ. వేరే లెవెల్లో పోతారు. హైదరాబాద్ అయితే పోటీల మీద ఒకరు పోటీలు వేసుకొని, అంటే ఓవర్ స్పీడ్ ఏం కాదు, ఒక రేంజ్లో అలా పోతూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడ ఒక 2 బోర్డింగ్ ఉన్నారు, వాళ్ళని ఎక్కించుకొని ఇంకా డైరెక్ట్ అయ్యప్పగుడిలో ఒకరు ఉన్నారు, ఇంకా నాన్ స్టాప్. ఫోన్ చేతిలో పెట్టుకోబాగా. పెద్ద మాట అన్నాడు సరాడు. లక్షల్లో చూస్తారు రేపు దీన్ని. ఎందుకు చెప్పు, చాలా రోజుల తర్వాత టిప్పర్ వీడియో కాకుండా లారీ వీడియో కొడతలా, బస్సు వీడియో కొడతలా కొత్తగా. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ముందు అయితే పోతా ఉన్నాము. తెలుసు కదా, అమ్మవారు చాలా ఫేమస్, చాలా బాగుంటుంది గుడి కూడా. కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఒక బోర్డింగ్ ఉంది. ఇంకా బోర్డింగ్ పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా హైవేనే. మ్యాక్సిమం అయితే 15 నిమిషాలు ఆపగలుగుతాం ఎక్కడైనా. అంతకు మించి అయితే మన కస్టమర్ కోసం అయితే ఆపము. ఎందుకనంటే మిగతా వాళ్ళు సఫర్ అయిపోతారు కదా. నాన్ ఏసీ లోపల ఉడికిపోతారు. అందులో మన నెల్లూరు ఎంత వేడి తెలుసు కదా. బోధన టోల్గేట్ కాడ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మనకి మళ్ళీ చెకింగ్ ఉంటుంది. మళ్ళీ మనం ఏమైనా ఎత్తుకెళ్తున్నామా ఏంది అని. ఎలక్షన్స్ కదా, పెద్దగా ఏమి ఉండదు. బెంగళూరు పోయే వాళ్ళకి, పైనుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెకింగ్ అయితే ఉంటుంది. ఏంది బండి తోలడానికి వెళ్ళి పడుకోన్నాడు అని అనుకుంటున్నారా? మనం వచ్చి మన డ్యూటీ తిరుపతి దాకా నేను తోలుతాను రా అంటే ఇంక సరే అని చెప్పి ఇంక నేను పక్కన రిలాక్స్ అవుతాను. అయినా పక్కన తోలుతుంటే నేను ఇట్లా పడుకోవడం దాదాపు ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నేను డ్రైవర్ అయిన కాడి నుంచి సింగిల్ డ్యూటీలు అన్నీ తోలి ఇప్పుడు అట్ట పక్కన కూర్చొని అట్ట సాంగ్స్ వింటుంటే ప్రాణం పోతుంది. ఇప్పుడు వచ్చి మనం నాయుడుపేట ఎంటర్ అవుతున్నాము. నాయుడుపేట 4 లైన్ పడుతూ ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఒక రకంగా అలా ట్రాఫిక్ ఉంది. కొంత దూరం రోడ్డు వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కొద్దిగా జర్నీ బాగానే అయితే ఉంది. ఇప్పుడు నాయుడుపేట మనం ఎంటర్ అవుతున్నాం. మొత్తం ఇంకా సింగిల్ లైనే. ఈ విధంగా దాదాపు 1.5 గంట అటైతే టైం లాస్ అయిపోతుంది మనకి. ఇంకా రేణిగుండ దాకా అంతా ఇటే ఉంటుంది. వాళ్ళు మనం క్రాచ్ చేయటం, మనల్ని వాళ్ళు క్రాచ్ చేయటం.
కాళాశ్రీ వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకప్పుడు ఈ పాత బ్రిడ్జి దాదాపు మోకాళ్ళు గుంటలతో అయితే ఉండేది. ఈ బ్రిడ్జి మీద ఎప్పుడు పడిపోతుంది రా నాయన అని చెప్పి చాలా భయపడేవాళ్ళం చేపలు సరుకుతున్నప్పుడు. ఏ క్లాస్గా ఉంది, 4 లైన్ నీట్గా ఉంది. ఎందులో ఈ గతుకులు, ఈ సౌండ్ లోపల నిద్రట పడుతుంది అని అనుకుంటున్నారా? కస్టమర్కి మాత్రం ఏ విధంగా అయితే సౌండ్లు ఈ గతుకులు అయితే ఉండవు. ఎందుకనంటే అంతా ఇంకా సస్పెన్షన్ వెనక అంత బెలూన్స్, ఎంత గతుకులో వదిలినా కానీ యాక్షన్ వస్తా నీళ్ళలో పడవపోయినట్టే పోతుంటుంది బండి మాత్రం. ఇంక ఈ లెఫ్ట్ సైడ్ అది డోర్, అది మా క్యాబిన్ వరకే ఆ సౌండ్. లోపల ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. రేణిగుంట సర్కిల్కి అయితే వచ్చాం. యాక్చువల్గా అయితే మనకి ఏ నుంచి లెఫ్ట్ తీసుకొని చిత్తూరు హైవే అయితే ఎక్కాల. అటు పోతే కొద్దిగా స్పీడ్ బ్రేకర్లో కటింగ్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇట్లా స్ట్రైట్ తిరుపతికి కొద్దిగా ఎంట్రీ, అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని చిత్తూరు హైవే అయితే ఎక్కేస్తాము ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి నైట్ చూడండి వ్యూ, ఈ తిరుమల కొండ 3 నామాలు చూడండి ఎంత దూరానికి అవపడుతున్నాయో. మామూలుగా అయితే ఇంకా మెట్ల దారి కూడా అవపడుతుంది, కాకపోతే అంత జూమ్ చేయలేకపోయాను. ఫ్లైఓవర్ మాత్రం ఏ క్లాస్ ఉందబ్బా. ఈ రీల్స్లో చూడటమే కానీ డైరెక్ట్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. తిరుమలకి వచ్చి కూడా ట్రావెల్స్లో ఉన్నప్పుడు అయితే డైలీ వస్తున్నది. వచ్చేసాం తిరుపతి. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి బస్ స్టాండ్. ఇంకా అక్కడి నుంచి మనం డ్యూటీ ఎక్కి టైం ఆసన్నం అయ్యింది. పిచ్చి మాత్రం ఏ మాటకి ఆ మాట, పిచ్చి మాత్రం హై లెవెల్, వేరే లెవెల్. అయితే ఇప్పుడు మనం అయితే ఇంకా సింహాసనం ఎక్కేసాం. మామూలుగా అయితే లైలాండ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఐచర్ బస్సు, గుంటలో కూర్చున్నట్టే. దీంట్లో కూర్చుంటే బెంజ్ తోలి మనం ఈ ఐచర్లో కూర్చునేసరికి నేను ఏదో చిన్న తొట్టులో కూర్చున్నట్టుంది. డ్రైవర్రా లేకపోతే ఈడేమన్నా పిల్లోడా అన్నట్టుగా చూస్తున్నారు అందరికి కస్టమర్లు అందరూ. కానీ చాలా బాగుంది బస్సు అయితే, మోడల్ బస్సే. ఇంక ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ బెంగళూరు ఇంక మనమే. టిప్పర్ 60 పోయి ఈ బస్సుని 80 పట్టుకుంటుంటే కొద్దిగా ఏదో తెలియని భయంగా అయితే ఉంది. ఇంకా మనం చిత్తూరు హైవే ఎక్కిన తర్వాత అయితే ఇంకా మనకి బంగారుపాలెం అని చెప్పి ఒక టీ స్టాల్ కనపడుతుంది. ఇంకా మనకి ట్రావెల్స్, నెల్లూరు ట్రావెల్స్ కానీ హైదరాబాద్ ట్రావెల్స్ కానీ ఏదైనా కానీ బెంగళూరు పేపర్లు ప్రతి బళ్ళు అయితే ఇక్కడ ఆగి వాష్రూమ్కి ఆపి ఇంక టీ తాగైతే డ్రైవర్లు చేంజ్ అవ్వడం లేదా ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆపుతారు. అది మన ఇష్టం, ఆపొచ్చు ఆపుకోవచ్చు. కాకపోతే ప్యాసింజర్ వాష్రూమ్కి అయితే ఆపాలి కదా. ఇంకా డైరెక్ట్ ఇంక బెంగళూరు అయితే ఇంక మనం ఓస్కోట దగ్గర అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. ఇంకైతే లేపాలి. నాకైతే ఇంకా ఇక్కడి నుంచి తెలుసు కానీ ఇంకా ఎవరు ఎక్కడ దిగాలో మనకు తెలియదు కదా. డైలీ చేప అయితే తోలున్నా నేను బెంగళూరు, పెద్దగా అయితే తెలియదు. ఒక రకంగా సిటీ అయితే తెలుసు, కొన్ని మార్కెట్లు తెలుసు కానీ ప్యాసింజర్లు నింపే ప్లేస్లు అయితే తెలియదు. అన్నీ అట్టే పోతే చూడాలి ఎట్లా. నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్, ఈ బెంగళూరులో మనుషులు నిద్రపోరేమో. పొగులు నైటు ఇప్పుడు ఒకటే ట్రాఫిక్, ఇప్పుడు పెట్టిన రోడ్ల మీదే ఉంటారు ఈ జనాలు. వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారు, ఇప్పుడు రిలాక్స్ అవుతారు.
బాగుంటుంది. ఇక్కడ మెట్రో పడతా ఉందంట. ఆల్రెడీ మెట్రో ఉంది, అది ఇంకొక లైన్ పడుతున్నట్టుంది. మొత్తం రోడ్ అంతా దొవ్వేసి కొద్దిగా అటు ఇటుగా వన్ వే సైడ్ అటు ఇటు డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చూసి రోడ్డు మళ్ళీ నేను రోడ్డు కనుక్కునేసరికి ఇంకా టైం పట్టేటప్పుడు నాకు. ఫ్రెండ్స్, పార్కింగ్కి అయితే వచ్చేసాము. దాదాపు ఒక 12 మంది 11 మందిని అయితే మనం బెంగళూరు అయితే తీసుకురావడం జరిగింది నెల్లూరు నుంచి. మామూలుగా అయితే బస్సు ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ కదా, బెంగళూరు నుంచి నెల్లూరుకి ఫుల్గా బుక్ అయిపోయింది. నెల్లూరు నుంచి బెంగళూరుకి అయితే కష్టము. వచ్చేసి మన పార్కింగ్ కలాసిపాలెం పార్కింగ్ ఇది బెంగళూరులో. స్టార్టింగు అదే ఈవినింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు బోర్డింగు. లోపల చూడండి చాలా బస్సులు ఉంటాయి. ఈ పార్కింగ్ మనం రావడం రెండోసారి. చూస్తున్నారు కదా, బెంగళూరు నుంచి హైదరాబాదు, విజయవాడ, ఇంకా ఒక దగ్గరని కాదు, ఇట్ట పోయే ట్రావెల్స్ బస్సులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంక ఇక్కడ పెట్టుకొని మనం సాయంత్రం 4 గంటలకి అట్ట బండి రెడీ చేసుకొని అయితే ఇంక మనం మళ్ళీ బోర్డింగ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్. వంటలు చేసుకుంటుంటారు, నిద్రపోతుంటారు, బళ్ళు కడుక్కుంటుంటారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతూ ఉంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.